వాక్యాన్ని బయలుపరచవలసి ఉన్నది. ఎందుకంటే ఈ గ్రంథాన్ని రాసింది పరిశుద్ధాత్మ చేత, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని చేత పంపించబడిన మరి అనేక మంది భక్తులు ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది రాసిన వారు అందరూ కూడా వారి సొంత ఉద్దేశాలు ఏమీ కూడా దీంట్లో రాయలేదు. ఈ రాసిన ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యమై ఉన్నది, అంటే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలుసుకోవాలనుకుంటే నువ్వు కళ ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవటం కాదు, లేదంటే రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అలా కాదు నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునేది. నీకు వచ్చిన కళ అయినా, నీతో మాట్లాడింది దర్శనమైన కళ అయినా దేవుని యొక్క వాక్యం చేత రుజువు చేయబడినప్పుడు, హల్లెలూయా, అప్పుడు నీతో మాట్లాడింది దేవుడో లేదంటే దెయ్యమో ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు మాతో రాత్రి మాట్లాడాడు, దేవుడు మాకు కనపడ్డాడు, తెల్ల జుట్టు వేసుకున్నాడు, తెల్ల అంగి వేసుకొని వచ్చాడు. హల్లెలూయా అని చెప్తూ ఉంటారు. ఆయన తెల్ల అంగి వేసుకొచ్చాడో తెల్ల జుట్టు వేసుకొని వచ్చాడో, ఆయన వస్తే ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు అనేది మనకు తెలియపరచవలసినది దేవుని యొక్క వాక్యము. వాక్యానికి విరోధంగా ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడు. ఆయన తన ప్రవక్తలతో ఏదైతే చెప్పాడో, ఆయన తన పరిశుద్ధులతో ఏదైతే ముందుగా ఆయన ప్రకటించాడో, చెప్పాడో, రాయించాడో, పరిశుద్ధ గ్రంథంలో రాయించాడో, దానిని బట్టే దేవుడు మనతో మాట్లాడతాడు తప్ప దాన్ని దాటుకొని వెళ్ళి దేవుడు ఏది మనతో మాట్లాడాడు. అర్థమవుతుందా? ఇక్కడ కొంచెం స్మెల్ అవుతుంది, కొంచెం కాదు ఎక్కువగానే అవుతుంది. సరే, మీకు నేను ఒక విషయం చెప్తాను. మన ఆలోచన దానిపైన ఉంటే ఇంకా అదే వస్తుంది. మన దేవుని యొక్క వాక్యం పక్షాన కనుక మనం వాక్యం మీద మన ఆలోచన నిలిపితే ఒక సందర్భంలో తప్పదు ఇక. హల్లెలూయా. మనం దాని పక్కన పెట్టాం కాబట్టి వాసన రావటం తప్పదు, వస్తుంది అంతే. కాబట్టి ప్రియులారా, మరి దేవుని వాక్యం మనం అన్ని సందర్భంలో దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, మనల్ని దీవిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. యాహాను మనం చూస్తూ ఉన్నప్పుడు, పద్మాసులో యాహాన్ని పడవేసినప్పుడు అది ఒక మనిషి ఉండటానికి సరైన స్థలం కాదు. అది ఒక జైలు. జైలు అంటే మామూలు జైలు కాదు అది. ఆ జైలుకి బాత్రూంలు ఏముండవు, వంటలు చేసి భోజనాలు పెట్టేవాళ్ళు ఉండరు. ఇక్కడ చైర్ ఉంది, ఖాళీకి చైర్ ఉంది, ఆ చైర్ కొంచెం వెనక్కి ఉంది. ఎదరికి వచ్చాను. అరే పిల్లలు సరే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అనేది చాలా శ్రేష్టమైనది. మీరెంతో ఆసక్తితో ఈ యొక్క గ్రామంలో, అంటే ఇక్కడ ఉన్న ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ఆసక్తితో వింటూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుడు తప్పనిసరిగా మీ జీవితాలు, మీ హృదయాల్లో వాక్యము నాటబడతా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మాత్రమే ఒక దినాన్న ప్రతిఫలాన్ని ఇస్తుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎన్నడూ కూడా భూమి ఆకాశం గతించిపోయినప్పటికీ కూడా గతించిపోతాయి, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ప్రతిఫలం ఇవ్వకోకుండా ఉండదు. కాబట్టి యాహాన్ని ఆ పద్మాసులో పడవేసినప్పుడు అది యాహానికి సరైన స్థలం కాదు అది. ఎందుకంటే యాహాను మరి దేవుని కుమారుడై ఉన్నాడు, దేవునితో సహవాసం చేసిన వ్యక్తి, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు. కానీ ఆయన ఎక్కడ వేశారంటే ఆయనకి సరైన ఫెసిలిటీస్ లేని స్థలంలో వేసిన ఆ సందర్భంలో కూడా ఆయన యొక్క భక్తి,
ఆయన చేస్తున్న ప్రార్థన ఆయన్ని భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళింది. అందరు చప్పలు కొడతారా? హల్లెలూయా. ఆయనకి భోజనం టయానికి భోజనం వండుకొచ్చి పెట్టేవాళ్ళు లేరు అక్కడ. అది పాములు, తేళ్ళు, విషపురుగులు ఉండే స్థలం అది. ఆయనకి భోజనం లేదు, బాత్రూమ్ క్లీన్ చేసేవాళ్ళు ఉండరు, తింటాకి తిండి లేదు, ఏమీ లేదు. అక్కడ చాలా భయంకరమైన స్థలం. అలాంటి స్థలములో కూడా మరి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి సంతోషపెడుతూ ఉన్న సందర్భంలో ఆయన ఆత్మవశుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ స్థలములో మనం కూర్చున్నా సరే, మీరు ఒక్కోసారి మనం ఎలా ఉంటుందంటే, మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు సడన్గా కరెంట్ పోయిందంటే, ఇక మాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, అయ్యో ఆయన కష్టపడి చెమటలు కార్చుకుంటా వాక్యం చెప్తా ఉంటాడు ఆయన. కానీ మనం మాత్రం ఇసురుకుంటానో లేదంటే గలిబిలి చెందుతూ అక్కడ మాటలు ఏమనుకోకుండా అయ్యో కరెంట్ లేదు ఫూ ఫూ అనుకుంటూ ఉంటారు. సో అది కాదు మన యొక్క ప్రాముఖ్యత. దేవుని వాక్యం మీద మన యొక్క దృష్టి నిలిపినప్పుడు ప్రతి దెయ్యం ఓడిపోతుంది ప్రియులారా. హల్లెలూయా. అయితే నా విషయంలోకి నేను వెళ్తా ఉన్నాను. పోయిన వారంలో మనం చూసాము, పోయిన వారం అంటే లాస్ట్ వారం, పోయిన వారంలో బోయాజ్ ఫ్యామిలీ దగ్గర జరిగింది మీటింగు. అందుకోసం ఇక్కడ జరగలేదు. ఏంటి ప్రతి బుధవారం పెడతా అన్నారు కదా, ప్రతి బుధవారం పెడతలేదు అని చెప్పేసి ఎవరైనా డిస్టర్బ్ అయి ఉంటారేమో. అలాగా అవ్వలేదని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ చెప్పాం, బుధవారం వేరే చోట జరుగుతుందని చెప్పినట్టు చెప్పాం. సరే, మంచిది ప్రియులారా. మనం చూస్తూ ఉన్నాము, దేవుడైన యెహోవా, మరి దేవుడు సృష్టిని ఏలటానికి ఆదాముని అవ్వని సృజించుకొని ఆ సృష్టి అంతటి మీద ఏలుబడి ఇచ్చినప్పుడు ఆ సర్పమైన సాతానుడు వచ్చి దేవుడు ఏదైతే చెప్పాడో దానిని తప్పు, అలా కాదు, మీరు ఎలా చేస్తే మీరు ఇంకా చాలా గొప్పవారు అవుతారు, దేవుళ్ళ వలె మారిపోతారు, మీ కనులు తెరవబడతాయి. అక్కడ చైరుందండి, మీ కనులు తెరబడతాయి, మీరు చాలా తెలివైన వారు, జ్ఞానవంతులుగా మారిపోతారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు చెప్పింది ఏదైతే దేవుడు చేయమని చెప్పాడో దాన్ని చేయొద్దని చెప్పేదే శత్రువైన సాతాను అనే విషయాన్ని మనం గమనించాము. అయితే మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళాము ఈ వారంలో. నా అంశం ఏంటంటే ప్రియులారా, ఈ 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు వారి మధ్యకి వచ్చినప్పుడు వారు ఆ సర్పం తినమన్న పండే ఫలాల్ని అవ్వ తిన్నది, తిన్న ఆ ఫలాల్ని ఆదాముకు కూడా ఇచ్చినప్పుడు ఆదాము కూడా ఆ ఫలాలు తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అవి తింటంగానే వారు ఎలా అయ్యారంటే, శత్రువైన సాతానుడు, ఆ లూసిఫరు, ఆ సర్పం అనేవాడు ఏం చెప్పాడంటే, మీ కన్నులు తెరబడితే మీరు చాలా గొప్పవారు అయిపోతారని చెప్పాడు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పే బోధ వినటానికి అది గొప్పదిగా భ్రమించబడినప్పటికీ, గొప్ప అనేది కూడా భ్రమ ప్రియులారి భూమి మీద. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద గొప్పవాడు అనే ఎవరినైనా మనం పిలవాలంటే అది దేవుడు మాత్రమే. కాబట్టి ఆ దేవుడే గొప్పవాడు కాకోకుండా నువ్వు కూడా గొప్పవాడు అవుతావు, నీకు కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నువ్వు కూడా గౌరవించబడతావు, నువ్వు కూడా ఆరాధించబడతావు, నువ్వు కూడా మంచివాడివే, నువ్వు కూడా భక్తిపరుడివే అని చెప్పేది అది. ఎందుకంటే ప్రియులారా, అది కేవలం అది దేవునికి సంబంధించిన విషయం మాత్రమే, దేవుడికి మాత్రమే చెందింది. కానీ అలాగ చెప్పబడేది ప్రతీది కూడా మానవుణ్ణి దేవుని యొద్ద నుండి దూరం చేస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఆదిలో ఏం జరిగిందో సేమ్ ఇప్పుడు కూడా ఈ చివరి కాలములో అన్ని కాలాల్లో కంటే ఈ కాలము చివరి కాలము, ఈ కాలములో కూడా సేమ్ అదే జరుగుతూ ఉన్నది. సంఘానికి తండ్రిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు, సంఘానికి తండ్రిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు, సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రభువైన యేసుక్రీస్తు మాట వినుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఏమైతే సంఘానికి చెప్పాడో,
ఏమైతే జీవించాలని చెప్పాడో, ఏమైతే తినమని చెప్పాడో, హల్లెలూయా, ఏమైతే ఆయన తాగమని చెప్పాడో, ఎలా మాట్లాడమని చెప్పాడో, ఎలా జీవించాలని చెప్పాడో, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అర్థమవుతుందని చెప్పేది. దాన్ని సేమ్ అదే దెయ్యం ఆది కాండములో దేవుని యొక్క కుటుంబంలోనికి, దేవుని యొక్క సంఘములోనికి వచ్చిన అదే దెయ్యము ఇవాళ క్రైస్తవ సంఘాల్లోనికి కూడా వచ్చి దేవుడు ఒకటి చెప్తుంటే ఆ దెయ్యము ఇంకొకటి చెప్తా ఉంది ప్రియులారా. దేవుడు చెప్పేది ఒకటి, హల్లెలూయా, కానీ దెయ్యము దానికి విరోధమైనది. పర్వాలేదు అని చెప్తూ, ఇంకా మీరు నేను చెప్పే వింటే మీరు ఇంకా మీ కనులు తెరబడతా, ఇంకా గొప్పవాళ్ళు అవుతారు అని చెప్తున్న కాలంగా మనం చూస్తూ ఉన్నాం ఈ కాలంలో. ఎందుకంటే దేవుడు అంటే వాక్యమైనది, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. మీరు మాట్లాడితే నేను వాక్యం చెప్తా. వాక్యం వేరు, దేవుడు వేరా? కాదు. దేవుడు వాక్యము ఒకటే. కాబట్టి ప్రియులారా, కానీ ఇక్కడ వాస్తవానికి ఏం జరిగింది? మీ కళ్ళు తెరబడితే మీరు గొప్పవారు అవుతారనుకుంటే అక్కడ వాక్యంలో ఏం చేయబడిందంటే ప్రియులారా, వారు వస్త్రహీనులుగా మారిపోయారు, దిగంబరులుగా మారిపోయారు. చూడండి, దెయ్యము అబద్ధాన్ని బోధించింది. ఆ అబద్ధం ఎప్పుడైతే ఆ మనుషులు, దేవుని మనుషులు విన్నారో వారు దిగంబరులుగా మారిపోయారండి. అవునా? వారు ఎలా మారిపోయారు? దేవుడు చెప్పిన మాట వినకోకుండా ఆ శత్రువైన సాతాను మాట వింటే ఎవరైనా ఏమైపోతారు? మొదటి ఆదాము, మొదటి అవ్వ ఈ సృష్టి మీద ఎంతో అధికారం కలిగి ఉన్న దేవుని కుమారులు, సృష్టిని ఏలిన వారు, అంత గొప్పవారు ప్రియులారా. వారికున్న అధికారాన్ని కోల్పోయారు. ఏ కారణం చేత? దేవుని మాట వినకోకుండా ఒక అబద్ధికుడి మాట విన్న కారణం చేత, సర్పం మాట విన్న కారణం చేత. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఒక అబద్ధ బోధ విన్న కారణం చేత వారికున్న ఐశ్వర్యము, వారికున్న గౌరవము, వారికున్న భక్తి, వారికున్న యథార్థత అంత వారి నుండి విడిచి వెళ్ళిపోయింది. చివరికి ఎలా అయిపోయారు? దిగంబరులుగా మారిపోయారు. చాలా ఘోరమైన విషయం అండి అది. హల్లెలూయా. ఏదో కొంత ఆస్తి పోవటం కాదు, లేదంటే ఆరోగ్యం పోవటం కాదు. ఆమేన్. ఆస్తి పోయిందా? ఆరోగ్యం పోయిందా? పోనీ కాదు, దిగంబరులుగా మారిపోతా ఉన్నారు దేవుని మాట విన్న కారణాన్ని బట్టి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క విధానం ఎన్నడూ మారదు. దేవుడి విధానము, దేవుని పిల్లల పక్షాన, దేవుడి పిల్లల పట్ల ఆయన విధానాన్ని ఎన్నడూ మార్చుకోడు ఆయన. దేవుడి విధానం ఎన్నడూ మారదు, ఎవరు మార్చజాలరు దాన్ని. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది జరిగిందే జరుగుతుందని. ఈ సృష్టిలో ప్రియులారా ఏది నూతనమైనది లేదు. జరిగిందే జరిగింది తప్ప నూతనమైనది ఏమీ లేదు. అందుకే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి వాక్యాన్ని చూసుకుంటూ వద్దాం మనం. 3వ వచనం. అయితే ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పి నేను సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. మాట ఇంటకు చాలా బాగుంది, చాలా మధురంగా ఉంది. హల్లెలూయా. మీరు చావనే చావరు, మీకు వ్యాధులు రావు, మీకు బాధలు రావు, మీకు నష్టాలు రావు. హల్లెలూయా అని చెప్తుందంటే ఏమొస్తాయని చెప్తుంది? మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీకు ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది అని చెప్పిందా? చావనే చావరు నొక్కి బల్లగుద్ది చెప్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అబద్ధం కూడా ఎంత అందంగా చెప్తుందో చూడండి ప్రియులారా.
అబద్ధం అనేది చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. హల్లెలూయా. చావనే చావరు. ఈవేళ బోధకులు ఎందుకంటే ఇలాంటి బోధకులు, ఎందుకంటే ఈ సర్పం చేత అభిషేకం చేత బోధిస్తున్న బోధకులు కూడా అనేక మంది బోధకులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? పాస్టర్ గారు ఏంటండి మీరు బోధకుల మీద పడతారు? బైబిల్ 2 సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఎదరికి వెళ్ళిన తర్వాత చెప్పబడతా ఉంది ప్రియులారా. దేవుని నామ మహిమ కలుగును గాక. ఏం జరుగుతూ ఉంది చదవండి. చావనే చావరు మీరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. చావనే చావరు అంటాం కాదు, దేవతల్లాగా ఉంటారు. ఇక మామూలుగా ఉండదు మీ పరిస్థితి. ఇవాళ బోధ అంత ఇదే. సేమ్ ఇక్కడ ఏదైతే చెప్పబడతా ఉందో ఇవాళ క్రైస్తవ సంఘాల్లో బోధ ఇది. ఆమేన్. దేవుని నామ మహిమ కలుగును గాక. వాస్తవంగా తప్పు చేస్తే డాక్టర్ అన్న నిజం చెప్తాడు, కానీ పాస్టర్ మాత్రం హల్లెలూయా. ఇవాళ చాలామంది పాస్టర్లు, అందరిని అంటలేదు, ఆమేన్, చాలామంది మెజారిటీ ప్రజలు పాస్టర్లు మీరు చావనే చావరు. హల్లెలూయా. ఏం చేయబడతారంట? ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినెను. హల్లెలూయా. అది చాలా రమ్యమైందంట. ఆ ఫలాలు చూడటానికి ఎలా ఉన్నాయి? చాలా రమ్యంగా ఉన్నాయి. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి? అబ్బా చాలా చిన్న బాధగా. ఎవరు గిద్దెన్ గారు మా ఊర్లో మా ఇదిలో ఉంటున్నారు. అక్కడ మీటింగ్కి వెళ్తుంటే ఏదో ఆయన మాట్లాడుతుంటే గుద్దినట్టు ఉంటుంది. హల్లెలూయా. ఒక్కసారైనా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు ఏం కాదమ్మా అలా చెప్పట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం బయట చూస్తూ ఉన్నాం. మేము వెళ్ళే చర్చిలో అయితే అసలు ఇలాంటి మాటలే మాట్లాడు మా పాస్టర్ గారు. ఆమె అని అనిపించట్లేదా? నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ. చూడండి ప్రియులారా, వాడి యొక్క బోధ చాలా రమ్యముగా, చాలా ప్రేమగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాడిచ్చే ఆహారము, వాడిచ్చే ఫలాలు చాలా రమ్యమైనవి. సేమ్ మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు టీవీలో బోధలు చూసినప్పటికీ, లేదంటే ఇవాళ కొన్ని సంఘ శాఖలను మీరు గమనించినప్పటికీ ఇదే పదాలు పలుకుతారు. చూడండి, మీరు ఇదే పదాలు పలుకుతారండి. సరే, ఇంకా మనం కిందకి వెళ్దాం. 7వ వచనం. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను. ఆమేన్. తాము దిగంబరులమని తెలుసుకొని. చూడండి ప్రియులారా, కనులు తెరబడతాయి అన్నమాట వాస్తవమే. తెరబడి కానీ సౌందర్యంగా ఉన్నారు ఇలా ఉన్నా. హల్లెలూయా. అది మనం విన్నప్పుడు ఇన్ని ఊకట్టినప్పుడు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే వారి హృదయాల్లో ప్రియులారా సంపూర్ణంగా దాన్ని అంగీకరించి దాన్ని జీవించారో, క్రియ జరిగిందో వాళ్ళలో, వెంటనే వీళ్ళు దిగంబరులుగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు బోధ ఎలా ఉంది? చాలా రమ్యంగా ఉంది, చాలా మంచి మాటలలాగా ఉన్నాయా?
అబద్ధాలాగా ఉన్నాయా ఏమన్నా? లేవు. అమ్మో పాస్టర్ గారు ఎవరు? ఆ పాస్టర్ గారు బోధ వినొద్దు మీరు, అది అబద్ధ బోధ. హల్లెలూయా. ఇది అబద్ధ బోధ. నేనేమన్నా ఆ మాటలు చెప్తున్నానేమన్నా? ఎక్కడున్నదే స్పష్టంగా వివరిస్తున్నాను అంతే. హల్లెలూయా. ఇక్కడున్నది స్పష్టంగా వివరిస్తున్నాం అంతే. అప్పుడు వారిద్దరు కనులు తెరబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. హల్లెలూయా. చల్లపూటను ఆదామును అతని భార్య అయిన తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోటల చెట్ల మధ్యలో దాగుకొనగా. చూడండి ప్రియులారా, పరిస్థితి రివర్స్ అయిపోయింది. ఆ సర్పమైన సాతానుడు చెప్పింది ఒకటి, వీళ్ళ జీవితంలో జరగవలసిన కార్యం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడికి కనపడవలసిన సందర్భం వచ్చినప్పుడు, దేవుడు వచ్చి చూసినప్పటికీ వీళ్ళ పరిస్థితి చాలా దయానీయంగా మారిపోయింది. ఈరోజు మనం వింటున్న బోధ మనకి చాలా మంచిగా ఉండి అనిట్టుగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఒక రోజు రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వస్తాడని నమ్ముతున్నారా? హల్లెలూయా. ఏమ్మ నమ్ముతున్నారా అందరూ? ఆయన వస్తాడు ఒకరోజు. వచ్చి నిన్ను చూసినప్పుడు, హల్లెలూయా, సంఘాన్ని చూసినప్పుడు, సంఘంలో ఉన్న బోధకులను చూసినప్పుడు, సంఘంలో ఉన్న విశ్వాసులను చూసినప్పుడు, అప్పుడు ఎలా ఉన్నామనేది తప్పనిసరిగా ఆయనకి అర్థమవుతుంది. ఆమేన్. ఇక్కడ ఈళ్ళేదో అవ్వ ఆదాం ప్రియులారా జరిగిన తప్పుని ఏదో కప్పుపుచ్చేసుకోవాలని చెప్పేసి ఆ అంజూరపు ఆకులను కట్టేసుకున్నంత మాత్రాన దేవుడైన యెహోవాకి తెలియకోకుండా ఏమీ ఉండదు. వాళ్ళు దిగంబరులుగా మారిపోయారు. చాలా దీనమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం చేస్తున్న దేవునికి విరోధంగా ఉన్న మన జీవితాన్ని మనం ఏదో మన జ్ఞానంతో, మన తెలివితేటలతో కప్పుపుచ్చేసుకొని చూస్తే ఏమీ దేవునికి తెలియకోకుండా ఏమీ ఉండదండి. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే టెంపరీగా కాసేపు చర్చికి వెళ్ళినంతసేపు కొంచెం మనం పరిశుద్ధులుగా ఉంటే సరిపోతుంది. చర్చిలో ఆడతారా? ఇంటికాడ మాట్లాడే మాటలు చర్చిలో మాట్లాడతారా? అక్కడేంటి అంజూరపాకులు, మేకప్. హల్లెలూయా. మనకున్న పాత స్వభావానికి జస్ట్ మేకప్ వేస్తాం. హల్లెలూయా. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా వారి నుండి తొలగించబడతాయి. ఇంకేం చెప్పబడుతుంది చూద్దాం మనం. చల్లపూటైంది ఆదామును అతని భార్యతో తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోటల చెట్ల మధ్యను దాగుకొనగా. ఆమేన్. దర్జాగా ఏలే ప్రజలు. నేను కొంచెం స్లోగా చెప్పుకుంటూ వెళ్దామని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను మీకు. దర్జాగా వాళ్ళు సృష్టిని ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఏలేవారు, అధికారం కలిగి ఉన్నవారు. అలాంటి వాళ్ళు లాస్ట్కి ఏమైపోయారంటే దొంగలుగా మారిపోయారు. దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరమైన విషయం కాదా? మన ఆది తల్లిదండ్రుల కోసం మనం ఈ విషయాలు వింటా ఉన్నప్పుడు మన కళ్ళంట నీళ్ళు రావాలి. అర్థమవుతుందా మీకు? మన ఆది తల్లిదండ్రులు అనబడిన వారు అంత గొప్ప అధికారాన్ని, ఆ శత్రువైన సాతానుడు, ఆ సర్పం చెప్పిన మాటలకి ఆ అధికారాన్ని కోల్పోయి వారు దిగంబరులుగా మారిపోయారంటే
హల్లెలూయా. ఒకప్పుడు ఇక్కడ ఉన్న మీ ఫ్యామిలీల్లో మీ యొక్క మీ మీ ఆది మీ మీ యొక్క పెద్దవారు మీ మీ యొక్క తాతలు చాలా ఘనంగా రాజులుగా బతికేవాళ్ళు. అయితే వాళ్ళని ఒకడు మోసం చేశాడు. మోసం చేసి వారి మీద ఉన్న వస్త్రాలన్నీ బయటికి వస్త్రాలన్నీ లాగేశాడు. లాగేసి దిగంబరులుగా నించోబెట్టాడు. అంటే మీకు కోపం వస్తుందా రాదా? ఎవరి మీద? ఎవడైతే లాగాడో విలనో. అవునా? సందర్భం వచ్చినప్పుడు అలాంటోడు వాళ్ళ తాలూకా వాడు ఉన్నాడంట, ఇప్పుడుకి ఆడి స్వభావం మారలేదంట. వాళ్ళ పిల్లలు ఉన్నారు. అవేళ మీ తాతల మీద దెబ్బలాడినోళ్ళు, బట్టలిప్పి నడి రోడ్డు మీద నిలబెట్టినోళ్ళు, మోసం చేసినోడు. హల్లెలూయా. వారి పిల్లలు ఇప్పుడు కూడా వాడు అలాగే కిరాతకంగా ప్రవర్తిస్తాడు అని మీకు తెలిస్తే ఏమనిపిస్తుంది? వాడి మీద కోపం వస్తుందా రాదా? రాదా? వస్తుంది. ఎందుకంటే ఈడు ఎంతో గౌరవపదమైన మా యొక్క తాతగారిని, మా మామగారిని అలా చేశాడా? వీడు దొరికితే వీడంతూ చూద్దాం అని అనిపిస్తుందా? హల్లెలూయా. మరి మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వని మోసం చేసి, అబద్ధము బోధించి మోసం చేసిన ఆ శత్రువైన సాతానుడు ఇప్పుడు మీకు దొరికితే ఏం చేస్తారు? హల్లెలూయా. మీ ఆది తల్లిదండ్రులండి. మోసం చేసినాడండి, అబద్ధం చెప్పినాడండి. వాడు రూప ఒకరి తర్వాత ఒకరు వాడు రూపాన్ని మార్చుకుంటూ వచ్చి ఇప్పుడు ఏదో బోధకుడి ఆశ్రమంలో ఉన్నాడు అనుకోండి. ఆమె ఆవేళ బోధకుడేనా? వాడు బోధకుడేనా? చెప్పండి అమ్మా. వచ్చి బోధే కదా చేశాడు. ఇంజనీరే ఏమన్నా కాదు కదా. మొత్తంగానే అవ్వాదం ఎదురుకుంటే ఇల్లు ఏమని కట్టాడా? లేదంటే వైద్యం అని చేశాడా? డాక్టర్ వాడేమన్నా కాదు. ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు, లేదంటే రాజకీయ నాయకుడా కాదు. వాడెవడు? అబద్ధ బోధకుడు. అర్థమవుతుందని చెప్పేది. వాడు రాజకీయ నాయకుడు కాదు. వాడు డాక్టర్ యాసంలో రాలేదు అవ్వాదం దగ్గరికి. ఇంజనీర్ యాసం వేసుకొని రాలేదు. ఇంజనీర్ కాదు. వ్యాపారవేత్త కాదు. పెద్ద వ్యాపారం చేసే వ్యక్తిలాగా రాలేదు. బిజినెస్ మ్యాన్గా రాలేదు. హల్లెలూయా. లోన్లు ఇచ్చేవాడుగా రాలేదు. పొలాలు అమ్మేవాడుగా రాలేదు. పొలాలు కొనేవాడుగా రాలేదు. ఎలా వచ్చాడు? బోధకుడిగా వచ్చాడు. అంటే మనం ఇప్పుడు ప్రియులారా వాడిని పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకుంటాం వాడిని? వాడు ఆవేళ బోధకుడైతే ఈవేళ కూడా ఏమై ఉంటాడు? ఆమేన్. అక్కడ ఆదిలో దేవుడేనా? హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే దేవుడే కదా. ఆదిలో ఆయన విమోచించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన విమోచించేవాడే. ఆదిలో ఆయన పాపాలు క్షమించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన పాపాలు క్షమించేవాడే. ఆదిలో ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన స్వస్థపరిచేవాడే. హల్లెలూయా. ఆదిలో ఒక నిజాన్ని, సత్యాన్ని బోధించే బోధకుడై ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా సత్యమైన బోధకుడే. హల్లెలూయా. ఆయన ఏ మానవ స్వరూపాన్ని దాల్చుకున్నా, దేవుడు ఏ మానవ స్వరూపంలోనికి వెళ్ళినా, ఏ మనిషిలోకి వెళ్ళినా సత్యవద్దుడు కాబట్టి సత్యాన్ని బోధిస్తాడు. శత్రువైన సాతాను ఆదిలో అబద్ధ బోధకుడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆ శత్రువైన సాతాను ఆదిలో అబద్ధ బోధకుడైతే ఇప్పుడు ఏమవుతాడు? ఆ శత్రువుని ఎక్కడ ఎత్తకాలి? ఇప్పుడు మనం ఎక్కడ పట్టుకోవాలి? బోధకుల్లోనే పట్టుకోవాలి. వాడు బోధకుల్లోనే దొరతాడు వాడు. హల్లెలూయా. దేవుడు కూడా సత్యమైన బోధకుడు. ఇప్పుడు మనము దేవుడు లాంటి బోధకుడిని మనం ఎక్కడ దొరుకుతాడంటే, దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాడంటే సత్యాన్ని బోధించే బోధకుల్లో దేవుడు దొరుకుతాడు మనకి. దేవుడిని మనం కనుగొనాలంటే సత్యం బోధించే వ్యక్తిలో దేవుడిని మనం
హల్లెలూయా. ఇప్పుడు అబద్ధికులైన ఆ శత్రువైన సాతాను ఆ సర్పాన్ని మనం పట్టుకోవాలంటే ఇప్పుడు అబద్ధాన్ని బోధించే హల్లెలూయా బోధకుల్లో వాడిని మనం కనుగొనగలము. అయ్యో ఈవేళ మనమైతే అబద్ధ ఇంజనీర్లు కనుకుంటున్నాం, అబద్ధ వ్యాపారస్తులు కనుకుంటున్నాం. వాళ్ళు వ్యాపారం అబద్ధంగా చేస్తున్నారు, సరిగ్గా చేయట్లేదు. లేదంటే ఇంజనీర్ సరిగ్గా ఇల్లులు నిర్మించట్లేదు. లేదంటే సరైన సైంటిస్టులు తప్పు అంటున్నాము, లేదంటే వాళ్ళు తప్పు అంటున్నాం, వీళ్ళు అందరినీ తప్పు అంటున్నాం. అన్ని వ్యవస్థలు మనం తప్పు పడతా ఉంటాం. హల్లెలూయా. కానీ బోధకుడిని ఎందుకు తప్పు పట్టవు? వాడు అసలు వాడు ప్రారంభం బోధ అబద్ధం బోధించుతూ వాడు ప్రారంభించబడ్డాడు కదా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇవాళ అబద్ధపు సైన్సిస్ట్ ఎందుకు వస్తా ఉన్నాడంటే, అబద్ధపు వ్యాపారస్తుడు ఎందుకు వస్తా ఉన్నాడంటే, ఆమె అబద్ధ బోధకుడి చేత బోధించబడతా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక సంఘ కాపరు ఉంటాడు. ప్రతి వ్యవస్థలో పనిచేసే వ్యక్తికి ఒక సంఘ కాపరు ఉంటాడు. ప్రతి కుటుంబానికి ఒక సంఘ కాపరు ఉంటాడు. ప్రతి తండ్రికి ఒక సంఘ కాపరు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇవాళ. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం అబద్ధికుని పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకుంటామంటే ఆ యొక్క బోధకుల్లోని మాత్రమే మనం పట్టుకోగలుగుతామండి. సర్పం యొక్క జాడను మనం అప్పుడే కనుగొనగలుగుతాం. 9వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ ఎవరు అడుగుతున్నారు? నేను అడుగుతున్నానా? దేవుడు ఆయన పిల్లల్ని అడుగుతా ఉన్నాడు, ఆదాముని అడుగుతా ఉన్నాడు. అవను అడగట్లేదు, ఆదామా నువ్వెక్కడున్నావు? దేవుని కుమారుడా నువ్వెక్కడున్నావు? హల్లెలూయా. ఇప్పుడు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందే, పలకాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సృష్టి ప్రియులారా దేవునిదై ఉన్నది. ఎందుకంటే ప్రియులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ పదాలు ఆదాము సృష్టిని ఏలినప్పుడు మనం ఈ పదాలు వినలా. ఇలాంటి అవసరత రాలేదు. నువ్వెక్కడున్నావని అవసరత, పిలిచే అవసరత రాలా. దేవుడి మాట నెరవేర్చినంత కాలము ఆ వ్యక్తి దొంగగా మారలేదు, దాక్కోవలసిన అవసరత లేదు. హల్లెలూయా. ఇవాళ ప్రియులారా క్రైస్తవ జీవితం అనేది పిల్లల్ని పట్టించుకోమాకండి అమ్మ. ఎలా ఉందండి? మీరు ఎలా అంటున్నారంటే తీరా వచ్చేసాము, తప్పదు వినాలి. నేనేమన్నా కొత్తది ఏం చెప్తున్నానా, లేనిదే అని చెప్తున్నానా? ఇక్కడ ఉన్నదే కదా. ఏం జరుగుతుందండి అక్కడ? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు దేవుని పిల్లల్ని ఆయన పిలుస్తా ఉన్నాడు, దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? హల్లెలూయా. ఏమని పలుకుతారు ఇప్పుడు? ఇవాళ సంఘాల్లో అనేక రకాల సంఘాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి యెహోవా వస్తాడా, యేసుక్రీస్తు వస్తాడా? యేసుక్రీస్తే వస్తాడు. అందరు చప్పలు కొట్టండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే మీ ఇద్దరు రండి, ఎదురుకు వచ్చండి, వచ్చండి. ఆ పిల్లల్ని కొంచెం దగ్గర తీసుకో బాబు, చక్క కూర్చోండి అక్కడ. వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇవ్వండి. దారా కూర్చోరా, అక్కడ కూర్చోండి అక్కడ కాసేపు. మీకు వెళ్ళేటప్పుడు మంచి గిఫ్ట్లు ఉన్నాయి, కూర్చోండి. కానీ అప్పటి వరకు కొంచెం కూర్చోండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అమ్మ మీరు అలాగ మౌనంగా ఉంటే నేను చెప్పలేనమ్మ వాక్యం. కొంచెం ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఆమెను చెప్పాలా లేదా? పోయిన వారమే కదా మన పోయిన బుధవారం చెప్పాను కదా.
ఆమెన్ చెప్పకపోతే మనం నేను ప్రసంగం ఎక్కడ చేసినట్టు? ఎక్కడ చేసినట్టు నేను? హాస్పిటల్‌లో. హల్లెలూయా! ఇప్పుడు ఇది హాస్పిటల్ కాదు కదా! మనం చక్కగా సజీవంగా దేవుని ఆత్మ మన మీద అల్లాడుతా ఉన్నది. హల్లెలూయా! ఎందుకంటే ప్రియులారా, నిరాకారంగా శూన్యంగా ఉన్న మన జీవితాల మీద, ఆదిలో దేవుడు నిరాకారంగా శూన్యంగా ఉన్న ఆ సృష్టి మీద దేవుని ఆత్మ అల్లాడుతా ఉన్న మాట కరెక్ట్ కాదు, పొదుగుతా ఉన్నది. హల్లెలూయా! ఏం చేస్తుంది? పొదుగుతా ఉన్నది. ఎందుకనంటే ఆదిలో ఉన్న రూపాన్ని కోల్పోయిన సృష్టిని మరలా సేమ్ రూపం, ఆదిలో ఉన్న రూపంలోని తీసుకురావటానికి ఒక కోడి తన గుడ్ల మీద పొదిగి దాని రూపంలో ఉన్న గుడ్లుగా ఉన్న వాటిని పిల్లలు కోడి రూపంలో ఉన్న పిల్లలను తీసుకురావడం కోసము, హల్లెలూయా, అది కోడి పొదిగినట్లుగా దేవుడైన యెహోవా కూడా ఈ యొక్క సృష్టి మీద, నిరాకారంగా శూన్యంగా మారిపోయిన సృష్టి మీద దేవుని యొక్క ఆత్మ పొదుగుతా ఉన్నది. ఇప్పుడు కూడా మన జీవితాల్లో కూడా మనం ఎవరం కూడా ఇక్కడ పరిపూర్ణం లేవు. సంపూర్ణంగా ఇక నేను పరిశుద్ధుని, నాకు వాక్యం అక్కర్లేదు పాస్టర్ గారు, మీరే కాదు ఎవరు చెప్పినా నాకు అక్కర్లేదు అనేవారు ఎవరూ లేవు ఇక్కడ. మనం అందరం కూడా క్రీస్తు ఆత్మ చేత, ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేత ఆయన యొక్క ఆత్మ మన మీద దిగివచ్చి మనల్ని ఆయన రూపంలోకి మలచవలసి ఉన్నది. ఆయన రూపంలోకి తయారు చేయడం కోసమే మనము ప్రతి ఆదివారము మనం దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నాము. ప్రతి బుధవారం దేవుని యొక్క వాక్యం వినడానికి కారణం అదే. హల్లెలూయా! దేవుని యొక్క ఆత్మ మనల్ని పొదుగుతా ఉన్నది. ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని ప్రియులారా ఆయన రూపంలోకి మలుస్తా ఉన్నది. ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆయన రూపంలోకి రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాయంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? హల్లెలూయా! కానీ అవ్వను ఏమంటా ఉన్నాడు తెలుసా? అవ్వా నువ్వు ఏమి చేశావు? నువ్వు చేసిన పనేంటి? ఆమేన్. ఆదామునైతే ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తా ఉన్నాడు. చూద్దామండి ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందో చూద్దాం. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటేనా నేను. హల్లెలూయా! అందుకు ఆయన, నువ్వు దిగంబరవని నీకు తెలియచెప్పినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. పోయిన 2 వృక్షాలను చూసాం కదా మనం. దానికి ఏం ఫలాలు ఫలిస్తాయో చూసాం మనం. చూసామా లేదండి? మంచి చెడు తెలియని వృక్షం ఏం ఫలాలు ఫలిస్తుంది? శరీర కార్యాలు, ఫలాలు. ఆమేన్. ద్వేషము, కక్ష, క్రోధము, భేదములు, మత్సరములు. హల్లెలూయా! అర్థమవుతుందా మీకు? వ్యభిచారము, అబద్ధము, అవి శారీరక సంబంధమైన ఫలాలు. ఆమేన్. ఆత్మ సంబంధమైన ఫలాలు, జీవవృక్షానికి కాసే ఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళత్వము, ఆశా నిగ్రహము, సహనము. హల్లెలూయా! అవి జీవవృక్షానికి కాసే ఫలాలు. ఆమేన్. అయితే ప్రియులారా, ఆ శత్రువైన సాతానుడు తీసుకొచ్చిన ఆ ఫలాలు తిన్నప్పుడు 10వ వచనం, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు. ఆమేన్. అడిగింది ఎవరిని? ఆదాముని అడిగాడు. ఆదామా, ఎందుకు అడిగాడు ఆదాముని? ఆదాము ఆ సృష్టికి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా! ఆదాముకి తండ్రి దేవుడైతే ఆ సృష్టికి తండ్రి ఆదాము. హల్లెలూయా! ఆ సృష్టికి యజమానుడు. ఎందుకంటే యజమానుడిని అడుగుతాడు. దేవుని నామ మహిమ కలుగును గాక. అవ్వని అడగటం లేదు. ఎందుకంటే అధికారాన్ని, బాధ్యతని అప్పచెప్పింది ఎవరికంటే ఆదాముకి అప్పచెప్పాడు దేవుడు.
ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. హల్లెలూయా. అందుకు ఆయన, నువ్వు దిగంబరవని నీకు తెలియ చెప్పిన వాడెవడు? ఆమేన్. బోధ అండి ఇది. ఇదంతా చూసారా ఎలా ఉంది? చక్కగా హాయిగా చక్కగా మాట్లాడుకుంటున్నారా? ఆమేన్. ఇవాళ మానవుడిని దెయ్యం పాడు చేసేస్తే, మనకి లేని స్వభావాన్ని, మనకి లేని అలవాట్లని, దేవుని పిల్లలకి లేని అలవాట్లని సాతానుడు నేర్పించేస్తే, దేవుని కుమారుడికి లేని అబద్ధాలు శత్రువైన సాతానుడు నేర్పిస్తే, దేవుని కుమారులకి తాగుడు తినకూడనివి తినాలని శత్రువైన సాతానుడు నేర్పిస్తే, హల్లెలూయా. సాతానుడు అంటే సాతాను కూడా వచ్చి అలా రెక్కలేసుకొని వచ్చి ఒక ఆత్మ అంటే సాతానుడు అంటే మీరు ఏమనుకుంటారు? ఆమేన్. సాతానుడు చూసారు ఎప్పుడన్నా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా సాతానుడు చూసారా? ఏమండి మొన్నండి అలా గబాల్ టక్కన వెళ్ళిపోయిందండి. అదా సాతాను. తెల్లగా కనబడిందండి అక్కడ ఆ చెట్టు మీద. పక్కింటి వాళ్ళు ఏదో బాగోలేదని చేతబడి చేపిస్తాకి వెళ్ళారు అనుకోండి, అమ్మో నేను బయటికి వెళ్ళినప్పుడు కనపడింది అక్కడ ఏదో. ఏంటి కనపడేది నీకు? హల్లెలూయా. సాతాను చూసారా? చూడలేదా దేవుడిని? మరి ఇంకెందుకు క్రైస్తత్వం? దేవుడిని చూడలేదు, అని చూడలేదు. హల్లెలూయా. మేము చూసాం. అందరు చప్పలు కొట్టండి చూసిన వాళ్ళు, దేవుడిని చూసిన వాళ్ళు. సాతాను కూడా చూసాం. హల్లెలూయా. ఎలా ఉంటాడు పాస్టర్ గారు? తెలుసుకోవాలని ఉందా? ఎలా ఉంటాడు? దేవుడు మనిషిలాగానే ఉంటాడు కాదా? దేవుడు మనిషిలాగా ఉంటాడా? యేసుక్రీస్తు దేవుడేనా? ఆయన మనిషిలాగా ఉన్నాడా? ఆయన నీకులాగా నాకులాగా మన అందరిలాగా తిన్నాడా? ఆయనకి ఆకలేసిందా? ఆయనకు కూడా దాహం వేసిందా? ఆయన నీకులాగా నాకులాగా నడిచాడా? హల్లెలూయా. ఆయనకు కూడా గడ్డం పట్టుకొని లాగితే గుద్దితే కన్నీళ్ళు వచ్చాయా లేదా? మరి దెయ్యం అది మాత్రం చూడలేదా? హల్లెలూయా. యోధ ఇస్కరియోతును చూసారా? హల్లెలూయా. వాడు మనిషేనా? వాడు ఎవడెందుకే? మానవ రూపంలో ఉన్న దెయ్యము, సాతానుడు. మానవ రూపంలో ఉన్న సర్పము, వాడు సర్ప సంతానమై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు కాబట్టి, ఉరేసుకొని చచ్చిపోయాడు కాబట్టి, ఆ తర్వాత ఎవరు? సాతానులు పుట్టలేదా? అమ్మా సాతానులు చూడలేదా మీరు? చెట్ల మీద పుట్టల మీద ఉండడు. హల్లెలూయా. మన ఇళ్ళ మధ్య సంచారం చేసేతాడు, సంఘాల్లో సంచారం చేసేతాడు, ఇళ్లలో తిరుగుతూ ఉంటాడు. ఆమేన్. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా శరీరం దాల్చుకొని తిరుగుతాడు. శత్రువైన సర్పం కూడా, సాతానుడు, ఆ లూసిఫర్ కూడా శరీరం దాల్చుకొని తిరుగుతాడు. పెద్ద జ్ఞానవంతుల్లాగా మనం ఏంటంటావు? నేను చెప్పిన ఏమి పాస్టర్లకు చెప్తా కూడా కుదరదు. హల్లెలూయా. కుదరదంటే నేను చెప్పొద్దని చెప్పట్లా. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, ప్రభువా దైవజనుడు చెప్తున్న వాక్యం నాకు అర్థం అవ్వాలి అని ప్రార్థన చేసుకోండి. మీకు అర్థమైతే చాలు. హల్లెలూయా. సాతానుని చూసారా? ఇవాళ ఒక మర్మం అర్థమైంది మీకు? చూసారా? చూడలేదు మీరు? ఎవరు లేరేంటండి? సాతాను లేవు మీకు? మనకి సాతానులు ఎప్పుడు కనపడలేదా? వ్యభిచారం చేసి చచ్చిపోయాడు ఏమవుతాడు? ఎవడాడు ఇంతకీ?
తాగుడు తాగి తాగి చచ్చిపోతే అంటే పాపంలో ఉండి చచ్చిపోయేవాడు, అంత పాపంలో ఉండి చచ్చిపోయాడు ఎవడు? వాడు సాతానుడు, వాడు సాతాను బిడ్డవాడు కాదా? యోధ ఇస్కరియోతు ఎవడు? ఈ అమ్మాయి ఇంత గట్టిగా మాట్లాడుతాను, నా మాటలు వినపడతలేదు, వాళ్ళ మాటలు వినపడుతున్నాయి మీకు? దెయ్యం వచ్చి ప్రేరేపించడం తప్ప అది మనల్ని, మనుషుల్ని. హల్లెలూయా. చెవి ఒగ్గలిసింది దేవుడి మాటలకి. హల్లెలూయా. ఆడొచ్చి ఏదో చెప్తా ఉంటాడు ఎవరో ఒకళ్ళకి దూరి. ఎవరో ఎందుకు కష్టపడుతున్నారు? కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు చక్కగా వింటే దేవుడు ఏమన్నా చెప్పాలనిపిస్తుంది ఆయనకి. నేనేం చెప్పలేను. నాకు పెద్ద చదువుకున్న వాడిని వ్యక్తిని కాదు నేను. జ్ఞానం ఉన్న వ్యక్తిని ఏమీ కాదు నేను. చిన్నప్పుడు స్కూల్లోకి ఎప్పుడు పంపించారో మా అమ్మ నాన్న నాకు తెలియదు. 3వ తరగతిలో హాస్టల్ వేసారు బందర్లో, డైరెక్ట్ తీసుకెళ్ళి. 3వ తరగతిలో అయితే వస్తాయి అక్షరాలు. 4వ తరగతి చదివిన గుర్తుంది, 5వ తరగతి చదివిన గుర్తులేదు. ఆ తర్వాత 6వ తరగతిలో వేసారు. 3 నెలలు 4 నెలలు వెళ్ళినట్టున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆ చదువు మానేసాము, అయిపోయింది. ఇంకంతే చదువు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యాన్ని బయలుపరచాల్సిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సాతానుడిని మనం గుర్తించాలి ఖచ్చితంగా. గుర్తించాలా వద్దా? గుర్తించకపోతే వాడొచ్చి హల్లెలూయా నిజం చెప్తున్నట్టుగా చెప్పి, అబద్ధాన్ని నిజములాగా చెప్పి, దేన్ని? అబద్ధాన్ని నిజములాగా చెప్పి ఏం చేస్తాడు? అవ్వాదామును ఏం చేశాడు? మోసం చేసి, ఉట్టి మోసమే చేశాడా? దిగంబరులుగా చేశాడు. ఓ ప్రియులారా, ఒక మనిషికి అంతకంటే అవమానం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? జైల్లో వేపించాడా? ఏమన్నా కాదు. ఆహారం పెట్టుకుని బాధ పెట్టాడా? కాదు. రోగం పుట్టించాడా? కాదు. హల్లెలూయా. దేవుని కుమారులుగా సృష్టిని ఏలుతున్న ఆ మహోన్నతమైన ఆ గొప్ప దేవుని కుమారులు అనబడిన అవ్వ ఆదాముని ప్రియులారా దిగంబరులుగా మార్చేశాడు. అందుకే ప్రియులారా నేను ఇంత గట్టిగా ఎందుకు అరుస్తా ఉన్నానంటే, వాడిని నేను పట్టుకుంటాను. వాడు నాది తల్లిదండ్రుల్ని దిగంబరులుగా మార్చినందుకు నేను కూడా వాడి యొక్క తల చితకు దొక్కుతాను ఖచ్చితంగా. వాడిని నా హత మార్చే వరకు అరుస్తానే ఉంటాను. దేవుడు కూడా అరుస్తా ఉన్నాడు. ఆదామా ఎక్కడున్నావు? హల్లెలూయా. ఎవడు చెప్పాడు నీకు దిగంబరు అని? నేను చెప్పిన ఆ యొక్క తినకూడదని చెప్పిన ఫలాలు నువ్వు తిన్నావా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకైనా నువ్వు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? హల్లెలూయా. నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన. నేను దేవుని మహిమ కలుగును గాక. చాలా సమస్య వచ్చి పడింది. ఆవిడికి సాటైన సహాయంగా ఉంటుందని. ఆమేన్. ఎక్కడ నుండి తీశాడు? పక్కటెముకల్లోండి తీశాడు. లోపల ఉన్నంతసేపు నో ప్రాబ్లంగా, అంటే ప్రాబ్లం ఏమి రాలేదు సృష్టికి. అవ్వ ఆదాములోనే ఉన్నప్పుడు, ఆదాములోనే దాచబడినప్పుడు, ఆదాము శరీరంలోనే ఉంచబడింది. ఆదాము ఆదిలో ఎలా ఉన్నాడు? స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడు అని రాయబడిందండి. హల్లెలూయా. ఎలా ఉన్నారు? స్త్రీగాను పురుషుని గాను. ఆ మాట ఉందా బైబిల్లో? ఉంది. చదవండి. ఆదికాండం 1:27 చదవమ్మా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను
వారిని సృజించెను. అర్థమవుతుందండి. ఇప్పుడు ఆదామే స్త్రీగాను పురుషుడిగాను ఉన్నాడు. ఆదాములో స్త్రీ గుణ లక్షణం ఉంది, లోపల ఉంది. హల్లెలూయా. ఆదాము అవ్వ ఏక శరీరులై ఉన్నారు. చాలా డీప్ స్టోరీ అండి ఇది. చాలా జాగ్రత్తగా వినాలి యవనస్తులు మీరు. నిజమమ్మా. మీ భవిష్యత్తులు ఇప్పుడున్న టెక్నాలజీ మీద కాదు ఆధారపడి ఉన్నది. ఈవేళ ఇక్కడ ఉన్న మన యొక్క భవిష్యత్తు, మనం టెక్నాలజీ నమ్ముకుంటే ప్రియులారా ఒకరోజు ఇప్పుడున్న టెక్నాలజీ అంతా ఫెయిల్ అవబోతా ఉంది. హల్లెలూయా. మన భవిష్యత్తు అది కాదు. మన భవిష్యత్తు ప్రియులారా ఇంజనీరింగ్ కాదు. మన భవిష్యత్తు డాక్టర్ల వ్యవస్థ కాదు. హల్లెలూయా. 10,000 ఆపరేషన్లు చేసినవాడు కూడా గుండె ఆపరేషన్ చేసేవాడు కూడా గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. అర్థమవుతుందా? విన్నారా మీరు స్టోరీ? న్యూస్లో వచ్చింది. డాక్టర్ గారు పొద్దున అప్పుడే ఆపరేషన్ చేసి రోజుకి 10 ఆపరేషన్లు చేస్తాడు. ఆయన గుండెకి స్పెషలిస్ట్. ఆపరేషన్ చేసి శుభ్రంగా భోజనం స్నానం చేసి రెస్ట్ తీసుకున్నాడు. పొద్దున్నే లేగలేదు. ఏంటంటే ఆయన గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అంటే మనం ఆధారపడవలసింది ఈ వ్యవస్థల మీద కాదు, ఈ లోక సంబంధమైన వ్యవస్థల మీద కాదు. నేను కాపాడేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యము. నీకు ప్రియులారా సంపూర్ణమైన స్వస్థతనిస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను ఈ భూ సంబంధమైన జీవితం నుండి పరలోకానికి తీసుకొని వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూ సంబంధమైన జ్ఞానము, ఈ భూ సంబంధమైన టెక్నాలజీ ఒక రోజున మొత్తం ఫెయిల్ అవబోతా ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి దేశం మీద దేశం. మనకి నెట్వర్క్ అంతా ఆగిపోయింది అనుకో, ఉద్యోగాలు ఎవరు ఏం చేత ఉండదు. చదువు మొత్తం అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ట్యాబ్ ఉన్నా సరే, నీకు ట్యాబ్ ఉన్నా కంప్యూటర్ ఉన్నా. వింటున్నారా మీరు వార్తలో? హల్లెలూయా. సముద్రంలో కేబుల్స్ వెళ్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేబుల్స్ అంటే నెట్వర్క్ కేబుల్ సముద్రంలో కూడా వెళ్తూ ఉంటాయి. వైర్లు పెద్ద పెద్దవి. దేశానికి నెట్వర్క్ అది. వార్నింగ్, ఒక దేశం మీదకి ఒక దేశం వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మీరు కనుక మా మీద యుద్ధం ఆపకపోతే మేము ఆ యొక్క మా దేశం నుండి సరిహద్దుల నుండి వెళ్ళిన నెట్వర్క్ వైర్లను మేము పేల్చేస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందండి. అవన్నీ పేల్చేశారనుకో, ఫోన్ ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళు ఇవాళ. హల్లెలూయా. ల్యాప్టాప్ ద్వారా వ్యవస్థలు నడిపించేవాళ్ళు, ఫోన్ల ద్వారా జీవిత విధానాన్ని నడిపించేవాళ్ళు. అంతే అన్నీ. ఇప్పుడు మనకి అసలు ఫోన్ లేకపోతే, నెట్వర్క్ లేకపోతే ఏ పని అవదు. కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో చూడాలన్నా నెట్వర్క్ కావాలి. మనకేమో ఫోన్ ఎత్తితే కానీ కనీసం పక్కన వాళ్ళని కూడా, అవతల బెడ్రూమ్లో ఉన్న వాళ్ళని కూడా మామూలుగా కేకేసే పరిస్థితి ఇప్పుడు లేదు. వాళ్ళు కేకేసినా వినపడతలేదు. ఎందుకంటే వాళ్ళు కేకేస్తారనే విషయం మర్చిపోయారు అసలు. ఎందుకంటే కేకేయటం కూడా మానేసాం కదా, పిలవటం కూడా మానేసాం. ఎందుకంటే ఫోన్ ఉంది కదా, ఫోన్ చేస్తారు. అవతల బెడ్రూమ్లో ఉండి అవతల బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేస్తారు. హల్లెలూయా. మామూలుగా అందుకే ఒక్కోసారి కేకేసినా పలకరు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ విషయం అసలు కేక అంటే ఒక కేక అవతలేపు నుండి మనకు ఒక కేక వస్తుందనే విషయం మర్చిపోయినప్పుడు కేకేసినా మర్చిపోతే ఇంకెక్కడ వినపడుతుంది? హల్లెలూయా. మనకు ఆ సిగ్నల్ కట్ అయిపోయింది. మైండ్లో కేకేస్తారు, ఆ స్వరం వినే సిగ్నల్ కట్ అయిపోయింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. మామూలుగా మీరు ఏదైనా మీ పిల్లలకి చెప్పాలంటే ఫోన్లో చెప్పండి, వింటారు. మామూలుగా చెప్తే తినరు. అర్థమవుతుందా? ఆ యంత్రంలో నుండి వినపడే మాటకే ప్రజలు ఏమైపోయారు? అలవాటు పడిపోయారు. కాబట్టి దాంట్లో వినపడతాయి. మామూలుగా స్వరము గట్టిగా, అంతకంటే ఎక్కువ గట్టిగా మనం మాట్లాడిన ఆడికి ఏం చెప్పావు అంటాడు, ఎదురుగుండా చెప్తే. అర్థమైందా మీకు?
ఇదివరకు కొన్ని ఫోన్ నెంబర్లు గుర్తుండే, ఇప్పుడు గుర్తున్నాయా? ఏమైపోయింది మన షిప్పు? కట్ అయిపోయిందండి, సిగ్నల్ కట్ అయిపోయింది. గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తికి సిగ్నల్ కట్ అయిపోయినాయి, వైర్లు కట్ అయిపోయినాయి. ఒకరు చెప్పినా నీకు గుర్తుండదు. ఎందుకంటే అది ఆ సిగ్నల్ కట్ అయిపోయింది. హల్లెలూయా, అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియులారా, ఇవాళ నువ్వు ఏదైతే ఘనముగా ఎంచుకుంటా ఉన్నావో, జ్ఞానం అని అనుకుంటున్నావో, తెలివితేటలని అనుకుంటున్నామో మానవుడు, సాతాను కూడా చెప్పాడు మీరు చాలా దేవతల వల్ల మారిపోతారు. ఇవాళ సృష్టిలో ఉన్న ప్రతి సైంటిస్ట్ చెప్తా ఉన్నాడు, ప్రతి వ్యవస్థ చెప్తా ఉన్నది, రాజకీయ వ్యవస్థ చెప్తా ఉన్నది, ఇంకా మనకి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఈ పార్టీ తర్వాత ఇంకో పార్టీ వస్తే ఇంకా మంచి రోజులు రాబోతు, ఏమి రావు. హల్లెలూయా. వైద్య వ్యవస్థ చెప్తా ఉంది, ఇంకా వైద్యం ఎంతో డెవలప్ అవుతుంది. అలాంటిది ఏమీ లేదు. అంత మోసం మోసం మోసం, అంతా మోసం పెరుగుతా ఉంది తప్ప ప్రతి వ్యవస్థలో మోసం అనేది పరిపక్వం అవుతా ఉంది తప్ప అన్ని వ్యవస్థల్లో, విద్యా వ్యవస్థల్లో ఎంత మోసం చేయగలుగుతాడో మానవుడు, ఒక చదువు పేరు చెప్పి మనుషులను ఎంత మోసం చేయగలుగుతారో, ప్రియులారా, ఆ చదువు జ్ఞానం పేరు చెప్పి, చదువు జ్ఞానం అనే పేరు చెప్పి ఒక మానవుడిని ఎంత మోసం చేయగలుగుతాడో, ఆ చివరి ఫైనల్ మోసం చేయటమే. ఇంకా మంచిది ఇస్తాం మీకు, ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, ఇంకా మంచి మీకు ఉద్యోగాలు కల్పిస్తాం. లేదండి, నాశనాన్ని తీసుకుని వస్తా ఉన్నాడు ప్రతి మానవుడు. ప్రతి వ్యవస్థలో కూడా నాశనమే పరిపక్వం అవబోతా ఉన్నది. ఎస్, వచ్చింది ఇప్పుడు టెక్నాలజీ. హల్లెలూయా. కంపెనీలు ఏఐల ద్వారా నడిపించాలనుకుంటా ఉన్నారు. లేదంటే ఒక మనిషి ఆ యొక్క రోబోట్ని, ఆ రోబోని ఆపరేట్ చేయాలనుకుంటే, హల్లెలూయా, ఆ రోబోతో నువ్వు వర్క్ చేయించమని చెప్పేస్తే కనుక నీకు ఒక 10 కోట్ల ప్యాకేజ్ వచ్చిందనుకో, లేదంటే 10 లక్షల ప్యాకేజ్ వస్తే దాంతో నువ్వు వర్క్ చేయించేటప్పుడు ఏదన్నా వైర్ కట్ అయిందంటే అది వచ్చి నేను చంపేయచ్చు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏదైనా సిగ్నల్ తేడా వచ్చి, లేదంటే ఆ సీక్వెన్స్ ఏదైనా మారిందంటే, వ్యతిరేకంగా భావంలోనికి అది వెళ్ళిందంటే, ట్రైనింగ్ మామూలుగా అందరికీ ప్రదర్శన చేయడానికి, ఇదిగో మేము ఈ కంపెనీ ద్వారా మేము ఈ రోబోని కనిపెట్టాము అని చెప్పేసి అలాగా ప్రదర్శన చేత ఉన్నట్ల ద్వారానే దెబ్బలు తిని చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా మీకు? ఇంకా అంతకంటే గొప్ప ఉద్యోగం రావాలని కోరుకుంటారా? ₹1 కోటి ప్యాకేజ్ వచ్చింది అనుకో, ఎంత గొప్ప ఉద్యోగం అది. అమ్మో, మా అబ్బాయి అండి ఎంత గొప్పవాడయ్యాడండి, 1000 రోబోలతో పని చేపిస్తాడండి, కంపెనీ నడిపిస్తాడండి మా అబ్బాయి. తేడా వచ్చాయన్నీ మీదకొస్తే వాటికి మనిషిలాగా భావోద్వేగాలు ఉండవు, మానవుడికున్న ప్రేమ ఉండదు. 10 మంది ఒక మనిషి మీద కొడతా కొత్తే దండమో దాసాలు పెడితేనో, అయ్యా నన్ను క్షమించరా బాబు, మీకు ఈ డబ్బులు వద్దు, నా దగ్గర ఉన్న ఆస్తంతా నీకు ఇచ్చేస్తాను, నా వల్ల నీకు ప్రాబ్లం ఏంటి, నాకు 100 కోట్లు ఉంది, 100 కోట్లు నీకు ఇచ్చేయమంటావా, ఇచ్చేస్తాను, ఇదిగో సంతకం పెట్టేస్తానంటే సంతకాలు పెట్టేస్తా, వదిలేస్తాడు. ఎందుకంటే మనిషిలో భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి. ఆమేన్. ఎందుకంటే మానవుడికి ఒక మనసు అనేది, పశ్చాత్తాపం అనేది, ఒక హృదయం అనేది ఉంది కాబట్టి. అర్థమైందా? ₹1 కోటి వచ్చే ఉద్యోగంలో జాయిన్ అయితే అవి కనుక ఎదురు తిరిగిపడితే ఏం చేస్తారు? ఎందుకంటే మానవుడి యొక్క ప్రయాస అంతా, ఎందుకంటే ఇక్కడ చేసిన వీడు ఇక్కడ ఏదైతే బోధించాడో సేమ్ అదే బోధిస్తూ ఉన్నాడు. ప్రతి వ్యవస్థలో నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్పవాడు అవుతావు. డాక్టర్ వ్యవస్థలో మీరు చాలా మీరు పెద్ద డాక్టర్ అవుతారు. లేదంటే చదువుకునే వారిని చెప్తా ఉన్నాడు, శత్రువుని సాతాను చెప్తా ఉన్నాడు. ఎవరిలోకి దూరి? మనుషుల్లోకి దూరే. హల్లెలూయా. అన్ని వ్యవస్థలు చెప్తా ఉన్నాయి ఇంకా మనకి మంచి రోజులు రాబోతా ఉన్నాయి, మంచి రోజులు రాబోతా ఉన్నాయి, మంచి రోజులు రాబోతా ఉన్నాయి అని చెప్తున్నా లేదా? చెప్తున్నా. ఎడ్యుకేషన్ వ్యవస్థను అడిగితే మనకి మంచి రోజులు రాబోతున్నాయి. నెంబర్ 1
ఇప్పుడు ఏ ఏ ఒకదాని తర్వాత ఒకటి స్కూల్స్ వచ్చినాయి, అవునా కదండి? ఎల్కేజీకి ₹1,00,000 ఫీజులు, డబ్బున్న వాళ్ళు చదువుతున్నారు కదా. ఎందుకని? ఇంకా వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మంచి చదువు, మంచి జ్ఞానం రావాలని పిల్లలకి. ఎందుకండి ఆ బోధ ఏంటి? ఎవడు చేశాడు ఆదిలో? శత్రువైన సాతానుడు చేశాడండి. అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు? నువ్వే పరిస్థితిలో ఉన్నావు? చదువుదామండి కిందకి. అందుకు అతడు, నేను ఆ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటేనా నేను. ఏంటి 9 అయిపోయిందా? గంట అయిపోయింది, ఏమీ చెప్పలేదు నేను. హల్లెలూయా. నేను ప్రసంగం మొదలుపెట్టి గంట అయిపోయిందిగా. అయిపోయింది గంట. మీకు ఏమైనా అనిపించిందా చెప్పినట్టుగా? బోరు కొట్టేస్తుందా? ఆపేనా? ఆపేస్తాను ఇంకా. మళ్ళీ రేపు వారం మీరు రావాలంటే ఆపేయాల్సిందే. కాబట్టి ప్రియులారా, 13వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటి అడగగా, స్త్రీ సర్పమును నన్ను మోసపుచ్చినందున తింటే నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శప్పింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుక దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి, స్త్రీ సంతానం వేరు, సర్ప సంతానం వేరు. నీ సంతానానికి ఆమె, స్త్రీ సంతానానికి. అర్థమవుతుందా మీకు? స్త్రీ సంతానం ఉంది, సర్ప సంతానం ఉంది. హల్లెలూయా. స్త్రీ సంతానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. స్త్రీ సంతానం ప్రభువైన యేసుక్రీస్తు. మరి సర్ప సంతానం ఎవరు? సర్ప సంతానం సర్పాలా, పాములా? కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు సర్పం యొక్క తలను చితకతొక్కుతాక వచ్చాడా? ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడ పాము తలను తొక్కినట్టుగా ఏమైనా రాసిందా? మామూలుగా ఎక్కడ జరిగిందా ఆ స్టోరీలో? మత్తయి సువార్త కానీ లూకా సువార్తలో? హల్లెలూయా. ఇప్పుడు ఆ సర్ప సంతానము మానవుల రూపాల్లో ఆ యూదా ఇస్కరియోతు ఎవడు? సర్ప సంతానం అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన అడుగుతా ఉన్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? దేవుని కుమారుడు నువ్వు ఎక్కడున్నావు? క్రైస్తవుని అడుగుతా ఉన్నాడు ఈవేళ. మేము క్రైస్తవులు అని చెప్పుకునే వారిని అడుగుతా ఉన్నాడు, క్రైస్తవుడా ఎక్కడున్నావు? నేను రాజకీయాల్లో ఉన్నా, నేను బ్రాంతి షాపులో. హల్లెలూయా. కొంతమందిని అడిగితే ఏమని చెప్తారు? మెల్లో సిలువ, హల్లెలూయా, నోట్లో కైని, దరిద్రం. ఎక్కడున్నావు నువ్వు? క్రైస్తవుడా, దేవుని దేవుని కుమార్తె ఎక్కడున్నావు? ఆమేన్. ఇవాళ మనం చూస్తా ఉన్నప్పుడు పిల్లలు పాపంలో చిక్కుపడిపోయి ఉన్నారు, మోసపుచ్చబడిపోయారు. వాస్తవానికి ప్రియులారా, వారు పాపం చేయదగిన వారు కాదు, పాపం చేయడానికి పుట్టలేదు వారు. హల్లెలూయా. కానీ ఆ శత్రువైన సాతానుడు మోసం చేశాడు. ఆమేన్. ఆ యొక్క మోసాన్ని వాడు చేసిన శత్రువు చేసిన మోసాన్ని తెలియపరచడానికి, వాడిని గద్దించడానికి ఆయన వచ్చి అరుస్తూ ఉన్నాడు, నా కుమార్తె ఎక్కడున్నావు, నా కుమారుడు ఎక్కడున్నావు నువ్వు అంటే. ఎక్కడున్నావు అంటే ఏం చెప్తారు? హల్లెలూయా. వీళ్ళు చెట్లు చాటును దాక్కున్నారు. ఆమేన్. ఇవాళ మనిషి ప్రియులారా, జ్ఞానం అంటూ దేవుని యొక్క వాక్యాన్ని ఇడిచిపెట్టి సంపాదనలో సంపాదనే దేవుళ్ళలాగా మార్చేసుకున్నారండి. తాగుడే
ఓ తాగుడే ఓ జీవితంగా మార్చేసుకున్నారు. పాపాన్ని జీవితంగా మార్చేసుకున్నారు. మోసాన్ని జీవితంగా మార్చేసుకున్నారు. హల్లెలూయా. ఓ నామకార్థ జీవితాన్ని ఓ ప్రియులారా ఓ నిజమైన జీవితంలాగా భ్రమపడతా ఉన్నారు. ఆయన అడుగుతా ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అసలు? ఈ రాత్రి మనల్ని కూడా ఆయన అడుగుతా ఉన్నాడు, ఎక్కడున్నావు? హల్లెలూయా. మానవుడు ఎక్కడున్నాడండి? అసలు దేవుని కుమారుడు ఎక్కడున్నాడు? ఇవాళ చెప్తారు, ఎక్కడున్నావమ్మా అంటే, మేము లూథరన్ సంఘంలో ఉన్నామండి, మేము రక్షణ సైనిక సంఘంలో ఉన్నామండి, మేము పెంతుకో సంఘంలో ఉన్నామండి, మేము బాప్టిస్ట్ సంఘంలో ఉన్నామండి, మేము క్యాథలిక్ సంఘంలో ఉన్నామండి. అదేనా చెప్పేది? ఇప్పుడు మనం చెప్పవలసి వస్తే ఎక్కడున్నావంటే? హల్లెలూయా. సంఘంలోనే ఉండాల్సింది మనం. హల్లెలూయా. ఎక్కడుండాలి? ఈవేళ చూస్తా ఉన్నాం ప్రియులారా, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకి వెళ్ళి అలాగా దాక్కున్నట్టుగా కవర్ అంటే ప్రియులారా, మన సంఘం అనేది మనల్ని ఏం చేస్తూ ఉంది? కవర్ చేస్తూ ఉంది. ఆమేన్. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు అర్థమైందా మీకు? ఈవేళ సంఘంలో మనం చూస్తా ఉన్న ఒక్కొక్క సంస్థ ఆ సంఘ విశ్వాసాన్ని కవర్ చేస్తా ఉన్నాయి అంతే. కానీ ఆయనకి మన హృదయ రహస్యాలన్నీ ఎరిగిన దేవుడు. మన జీవితం మనం ఏం చేస్తా ఉన్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాము, ఎక్కడున్నావు అంటే దాక్కుని ఉన్నారండి. హల్లెలూయా. దిగంబరులుగా మారిపోయి ఉన్నారండి. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో లేకపోవటమే దిగంబరత. హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో మనం నెరవేర్చకపోవటం. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క ఆ ఇజ్రాయెల్ ప్రజలను చూసినప్పుడు, మీరు పేరుకి మాత్రం బ్రతుకున్నారు కానీ మీరు మృతుల వలె ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయారా? చచ్చిపోయిన వాళ్ళు అన్నాడు, బతుకున్న వాళ్ళు అన్నాడా? అంటే వారి మరణం అనేది ఎలాగుంది? హల్లెలూయా. వారి జీవితంలో కనపడతా ఉందండి. మరణం అంటే చచ్చిపోయి కుళ్ళిపోయి వాసన రావటం కాదు. ఆమేన్. దిగంబరత అంటే ఇప్పుడు మనకి వస్త్రాలు లేకపోవటం కాదు. దేవుని యొక్క వాక్యం మన మీద లేకపోవటమే, మన జీవితంలో లేకపోవటమే దిగంబరత. దేవుని యొక్క ఆజ్ఞలు మనలో లేకపోవటమే. హల్లెలూయా. వీళ్ళు ఎందుకు దిగంబరులుగా మారిపోయారండి? దేవుని యొక్క వాక్యం వారిని విడిచి వెళ్ళిపోయింది. అవ్వని ఆదాముని ప్రియులారా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుడిచ్చిన అధికారము వారిని విడిచి వెళ్ళిపోవటమే దిగంబరత. హల్లెలూయా. ఈవేళ మనం చూస్తా ఉన్నప్పుడు మన జీవితాలని, ఈవేళ సంఘాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, సంఘం అనేది కేవలం మనల్ని కవర్ చేస్తుంది అంతే తప్ప, చెప్పుకోటక తప్ప. ఆమేన్. యేసు అడుగుతా ఉన్నాడు, ఎక్కడున్నావు అంటే, ఏదో చెట్టు కింద దాక్కున్నట్టుగా ఇవాళ క్రైస్తవ సమాజాలు ఉన్నాయి ప్రియులారా. కానీ మనము ఉండవలసిన స్థానం ఏంటంటే, దేవుని యొక్క వాక్యములో ఉండాలి. మనము దేవుని యొక్క వాక్యంతో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. ప్రతిరోజు మనం ఆయనతో నడవాలి, ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి. అది దిగంబరత లేని జీవితం అది. హల్లెలూయా. ఇవాళ సంఘములో మనం చూస్తా ఉన్నప్పుడు పిల్లారా, వాడి పని ఎప్పుడో ఒక అబద్ధికుడి పని ఏంటి అని మనం చూస్తా ఉన్నప్పుడు, ఒక నిజంగా దేవుని కోసం బతకవలసిన జీవితాలని దిగంబరుగా మార్చేయటమే. రాజీ పడిపోయిన బోధలు. ఏం బోధలు? రాజీ పడిపోయే బోధలు. అబద్ధాలు బోధిస్తూ సంఘానికి నునువెచ్చని జీవితాలుగా మార్చేసిన ఈ బోధకులు, హల్లెలూయా, అనేక మందిని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. నేను ఎవరి సంఘాన్ని, ఏ వ్యక్తిని నేను ఉద్దేశించి చెప్పడం లేదు, కానీ ప్రతి బోధకుడు ఈవేళ దేవుని యొక్క వాక్యం మాత్రమే బోధించవలసి ఉంది ప్రియులారా. సత్యాన్ని బోధించిన ప్రతి వ్యక్తి కూడా వాడు లూసిఫర్ అయి ఉన్నాడు, వాడు సర్ప సంతానం. హల్లెలూయా. బోధకుడే. నాకు సమయం లేదు కానీ నేను నెక్స్ట్ బుధవారం చెప్తాను నేను. హల్లెలూయా.
కయ్యూను సంఘం కోసం, ఏబేలు సంఘం కోసం నేను చెప్తాను రేపు వారం. ఏబేలు ఆరాధన చేయటానికి ఒక సంఘాన్ని కట్టాడు, ఒక బలిపీఠాన్ని కట్టాడు. కయ్యూను ఆరాధన చేయడానికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. అది సంఘం, అది ఆమేన్. అర్పణ అర్పించడానికి, భక్తి చేయటానికి, అందరు లేచి నిలబడదాం. భక్తి చేయడానికి కయ్యూను ఏబేలు కూడా సంఘాలను కట్టారు. ఒకడేమో సర్ప సంతానం, ఒకడేమో దేవుని సంతానమైనట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం కనుగొనగలం. ఈరోజు నిన్ను అడుగుతా ఉన్నాడు, క్రైస్తవ సమాజాన్ని అడుగుతా ఉన్నాడు, ఓ దేవుని కుమారుడా, ఓ దేవుని కుమార్తె, నువ్వెక్కడున్నావు? నేను అడగట్లేదమ్మా. అందరు ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. నేను అడగటం లేదు, దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆయన మన మధ్యకి దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడున్నావు నువ్వు? ఏ స్థితిలో ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? ఆదామును అడిగినట్లుగా నిన్ను కూడా